ఆయనతో మాట్లాడి, దేవన్న కూడా పరిచర్యలో ఉన్నారన్నా, మీకు సువార్త పరిచర్యకి ఇట్లా సౌండ్ కావాలన్నా, లైటింగ్ కావాలన్నా వారు సహకారంగా ఉంటారని చెప్పినప్పుడు, అప్పుడు అన్న నన్ను నారాయణపాడు మీటింగ్లో కలవటం జరిగింది. ఆ మీటింగ్లో కలుసుకొని నాతో మాట్లాడారు. దేవన్నా ఇట్లా చాలా ప్రాంతాలు తిరిగి సువార్త కూడికలు ఏర్పాటు చేయాలి, అనేక చోట్లకు వెళ్ళాలని నాకు ఆశ ఉందని వారు చెప్పడం జరిగింది. సరే అన్న, నేను కూడా పరిచర్యలో ఉన్నాను కాబట్టి మనందరం కలిసి చేద్దామని అలా మురిగిపూడిలో రెండు చోట్ల ఏసన్న గారి జ్ఞాపకార్థ కూడికలు ఏర్పాటు చేయటం, తరువాత బసికాపురంలో అలా మీటింగ్లు ఏర్పాటు చేయటం జరిగింది. బసికాపురం మీటింగ్ అయిపోయిన తర్వాత ఇసుపాలెంలో మీటింగ్ జరిగిన అక్కడ అన్నతో మాట్లాడాను. నేను, బసికాపురం అబ్రహన్న, మీరు మన ముగ్గురం కలిసి ఇలా మీటింగ్లు ఏర్పాటు చేద్దామన్నా, మనం డబ్బులు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. నా కాడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మన బ్రదర్ ప్యాడ్ ప్లే చేస్తాడు, మీరు కీబోర్డు ప్లే చేస్తారు కాబట్టి మనమే ప్రసంగికులు, మనమే అన్ని ఏర్పాట్లు చేద్దామని అంటే, అన్న తప్పకుండా అన్న చేద్దామని, అదే నా మధ్యలో ఉన్న నా ఆలోచనలో ఉందని వారు మాట్లాడటం జరిగింది. ఆఖరిగా నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, తన నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, నాకు పెద్ద ఆశ అన్నది, అది జరగదు కానీ జరిగితే మటుకు మిరాకిల్ అన్నారు. పాల్ గారిని పిలిచి ఒక పెద్ద మీటింగ్ చిలకలూరుపేట ప్రాంతంలో పెట్టాలని ఆలోచన ఉందన్న, దానికి మీరు సహకరించాలి, సేవకులందరూ సహకారం పలుకుతారన్న, నేను మాట్లాడితే వారు సహకరిస్తారని చెప్పారు. ఆ సభ పెట్టి అయిపోయిన తర్వాత ఇక నేను సంఘ పరిచర్యలోకి వెళతాను అని నాతో ఆఖరికి అదే మాట చెప్పారు. అన్న అది సాధ్యమవుతుందా అని నేను అన్నప్పుడు, అన్న మనకి సాధ్యం కాదు కానీ దేవుడు అన్ని సాధ్యపరుస్తారన్నా అని చెప్పి ఆయన ఇప్పుడు అలా మౌనంగా ఉన్నారు. కానీ నన్ను చూస్తే చాలా మాటలు మాట్లాడేస్తాడు, ఏం మాట్లాడతాడో అర్థం కాదు. నేనేం మౌనంగా ఉండి అలా నవ్వుతూ ఉంటా. అన్న మీరు మీటింగ్లు పెట్టమాగండి అన్న, మాకు సిగ్గేస్తుంది అనేటువంటి. ఎందుకన్నా అని, అన్న అన్ని అవయవాలు అన్నీ బాగుండి మేము ఏదన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కాలు నొప్పో లేకపోతే చేయి నొప్పో తలనొప్పి అనే కొద్దిగా నీరసం అన్న ఏదో ఆగిపోతాం. అన్న మాకు ఇన్ని ఉండి కూడా మేము ఇలా ఉంటున్నాము, మీకు అవయవాలు కూడా సరిగా లేకపోయినప్పటికీ ఇన్ని కూటాలు, ఇన్ని మీటింగ్, సేవకులు గ్యాదరింగ్ ఇవన్నీ ఎలా సాధ్యం అవుతుందంటే ఆ స్మైల్ ఇస్తాడు అంతే, నవ్వేవాడు. కానీ చాలా పోరాడాడు. ఆఖరిగా నా ఈ బసికాపురం మీటింగ్ అప్పుడు కూడా తను అనుకున్న అమౌంటే ఇచ్చేసేటవాడు అనమాట. ఇంత అనుకుంటే సరే అన్న ఇంత ఏర్పాట్లు చేశారు, నేను ఇవ్వలేని పరిస్థితి అని మీకు కూడా తెలుసు కదా అనేటోడు. సరే అన్న మీ ఇష్టం అని ఆయన అంత ఇస్తే అంత తీసుకునేవాడిని అనమాట. అంటే సామాన్లు అవన్నీ లైటింగ్, సౌండ్ ఏర్పాటు చేసినప్పుడు బాగా ప్రయాసపడ్డాడండి. ఇంకా ఆయన విశ్రమించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది మనకు తెలియకపోవచ్చు, దేవుడికి సమస్తం తెలుసు కాబట్టి ఇంక చాలయ్యా నువ్వు చేసావు, ప్రయాసపడ్డావు, ఇక విశ్రమించాలి నువ్వు అని ప్రభు పిలుచుకోవటం జరిగింది. కానీ వదిలినట్టయితే బాణం చూసుకొని పోయేదే. చిలకలూరుపేటలో పాల్ గారిని ఎలాగైనా అక్కడ తీసుకొని వచ్చేవారే, అంటే పోరాడేవాడు ఆయన. మనం అవయవాలన్నీ సరిగా ఉన్నప్పటికీ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్న కూడా ఆయన కొంత పోలియో ఉన్నప్పటికీ మనం చేయలేని పనులు వారు చేశారు. తప్పకుండా ఆయనకు ఒక కిరీటం, అన్నీ భౌతికంగా మనకి ఇవి సహకరించకపోయినప్పటికీ పరలోకంలో అన్ని అవయవాలు ఉంటాయి. హల్లెలూయా, సమస్తం. ఇక్కడ ఇల్లు, స్థలం, ఈ క్రైస్తవులకి ఇక్కడ ఆస్తులు ఉండకపోవచ్చే ఉంటారండి. పరలోకంలో బంగారం ఇప్పుడు మెళ్ళేసుకుంటున్నారు, కింద నడుస్తాం, కాళ్ళ కిందే బంగారం ఉంటుంది. ఆయన ఆ బంగారపు రాజ్యంలో ఒక నివాసం సంపాదించుకున్నారు. ఆయన చేసిన ప్రతి పని దేవుని పేరట వచ్చు అని గిన్నెడు నీళ్ళు ఇస్తేనే తమ ప్రతిఫలం, నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోదన్నారు. ఆయన ఎన్ని సభలు, ఎన్ని మీటింగ్లు, ఎన్ని మాటలు, ఎంత కష్టం, ఎంత పని, ఎన్ని ఆస్తులు, కోట్లు
బిలియన్స్ డాలర్స్ సంపాదించాడు పరలోకంలో. దేవుని స్తోత్రం. దాని గురించి అంటే భౌతికంగా వారు మన దగ్గర లేకపోయి ఉండొచ్చాం, కానీ పరలోకంలో తప్పకుండా వారిని కలుస్తాం. నేను 18-20 సంవత్సరాల నాటికే నా ఫ్రెండ్ ఇప్పుడు హోసన్న మినిస్ట్రీలో పరిచయం చేస్తూ ఉన్నారు. అతను చెప్పేవాడు ఫేస్బుక్లో, అన్న ఫోటో చూపించి, దేవా ఇదిగో ఈ అన్నయ్య అసలు అన్నకి అన్ని సహకారంగా లేకపోయినప్పటికీ సభలు పెట్టిస్తాడు, నాకు ఇప్పటికి ఆశ్చర్యం అని ఆ మాట నేను అన్నతో చెప్పి, అన్న మా ఫ్రెండ్ ఇట్లా అనేటోడు అన్న అంటే, నేను చాలా చోట్ల తిరిగాను, మీ ఫ్రెండ్ ఎవరు నాకు తెలియదు కానీ అన్ని ఏరియాలు తిరిగాను, పరిచర్యకు సహకారిగా ఉన్నానన్నా అనేవాడు. ఆ మాట మాట్లాడిన వెంటనే వచ్చేది ఏంటంటే, అన్న నీ సహకారం కావాలి, నీ సహాయం కావాలి, ఈ కాడ సామాన్లు ఉన్నాయి, ఆయన కాడ సామాన్లు ఉంటే భుజం మీద వేసుకొని పోయేటోడు అనేవాడు. మేము అలా అనేవాళ్ళం అన్నమాట. కానీ చాలా ఈ లోకంలో ప్రియులారా, సువార్త పరిచర్య నేటి దినంలో ఏదో సువార్త చెప్పడానికి వస్తే చీప్గా చూస్తారు, కానీ అదే బంగారు అని ఆయన ఎంచుకున్నారు. ఈ లోకంలో ఏది సంపాదించడానికి ఇష్టపడ్డాడో లేదో కానీ నాకైతే తెలియదు, కానీ పరలోకంలో ఆయన ధనం సంపాదించుకోవాలని పోరాడాడు. పరలోకంలో ఒక నివాసం నాకు కావాలని పోరాడాడు. ఆ పోరాటానికి తగినటువంటి గమ్యాన్ని వారు చేరుకున్నారు. హల్లెలూయా. మనం ఎప్పటికైనా ఆ గమ్యం ప్రతి వారు చేరుకోవాలి. ఆయన మాదిరి చూపించి వెళ్ళాడు. నిక్ ఉయిచిన్ గారు కూడా ఇతర దేశాల్లో ఉంటారు. ఆయనకు ఉండేది చేతులు కాళ్ళు కూడా ఉండవు, బాడీ మాత్రమే, బాడీ తల. వారు బాడీ తలతో ప్రపంచ దేశాల్లో చాలా చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటించారు. వారు ఎంత పరిచర్య అంటే, నోటి మాట, నాకు ఏమి పనికి రాకపోయిన దేవుడు నాకు నోరిచ్చాడని చెప్పి, మన గుంటూరు ప్రాంతంలో కూడా రెడ్డి కాలేజీ స్టేడియంలో పెడితే స్టూడెంట్స్ దాదాపు 25,000 నుంచి 30,000 మంది వచ్చారు ఆయన ప్రసంగాన్ని వింటానికి, స్టూడెంట్స్ గురించి చెప్తానికి, స్టడీ గురించి. దేవుడు ఒక్కొక్కరిని ఏ విధంగా వాడుకుంటాడో తెలియదు. అన్నని ఈ విధంగా వాడుకున్నాడు. పాటలు పాడితే నాకు తెలియదు స్టూడియోలో పాటలు పాడాడని. రీసెంట్గా జాషువా అన్న ఒక పాట అది స్టేటస్లో పెడితే విన్నాను. చాలా మధురమైనటువంటి స్వరం, సంగీతంలో చాలా ఆయన నాకు ఇది లోపం అని ఎప్పుడు ఎవరితో ఎక్కడ అంటే సహజంగా చెప్పుకొని ఉంటారేమో, కానీ నాకు ఇది లోపం అని ఎక్కడ ఆయన మాట్లాడి చెప్పిన దాఖలాలు కూడా ఉండవు. ఆయన నాకు ఇది లోపం కాదు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడనే చెప్పుకుంటూ ఆయన జీవితాన్ని ముందుకు కొనసాగించారు. కానీ దాన్ని బట్టి నేను చాలా ఆయన మన మధ్యలో లేరని కొంత బాధ. రాత్రి నాకు తెలిసిన కాడ నుంచి ఆ మీటింగ్లో భోజనం పెడుతున్నారు, తింటున్నాను, కానీ ఆకలి తీరినట్టుగా ఉంది. ఏందో మనసులో బాగా వచ్చేసాడు. బ్రావన్న నేను ముగ్గురం కలిసి పరిచర్యకు ప్రారంభిద్దాము ఈ మీటింగ్స్ అయిపోయినాక అని మేము అనుకున్నాం. కానీ దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో, ఎవరిని ఎలా ఏ సమయంలో తీసుకొని వెళ్తాడో మనకు తెలియదు. జీవితాలు ఆవిరి వంటవి అని దేవుని వాక్యంలో కూడా తెలియపరచబడతా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఎవరు ఏ సందర్భంలో వెళ్తామో తెలియదండి. ఇవి అంత్య దినాలు, కడవరి దినాలు. కాబట్టి వారు ఏ ప్రయాస నిమిత్తము కష్టపడి కన్ను మూసాడో ఆ ప్రయాసకు తగినట్లుగా ప్రతిఫలం మనం అవ్వాలి. హల్లెలూయా. క్రీస్తును నమ్మని వారు క్రీస్తును నమ్మాలి. పాపములో ఉన్నటువంటి పాపపు చెరలో ఉన్న వారికి విడుదల కలగాలని, క్రీస్తు మార్గంలో నడవాలని వారు ప్రయాసపడ్డారు. అదే మార్గంలో మనము నడిచి అనేకులను నడిపించాలని ఈ విధంగా